సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను చంద్రబాబు అప్రతిష్ట పాలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేసేందుకు పిలుపునిచ్చారు. లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, సత్యనారాయణపురంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో మల్లాది విష్ణు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను అలాగే దెబ్బతీసేలాగా కూటమి ప్రభుత్వం కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం అవచ్చు. దీనివల్ల జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో నేడు వైసీపీ శ్రేణులు పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని చోట్ల కూడా వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా పూజల్లో పాల్గొని ప్రజలకు ఈ ఏదైతే చంద్రబాబు చేసిన ఈ పాపాల నుంచి ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదో ఆ దేవుడు నేరుగా శిక్ష వారికే విధించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈ పూజలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, అలాగే వన్ టౌన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే సత్యనారాయణపురంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మల్లాది విష్ణు వీరంతా కూడా పూజల్లో పాల్గొంటున్నారు. ఇక మచిలీపట్నంలో ఈ కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేరు నాని అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ రకంగా చూస్తే కనుక మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ శ్రేణులంతా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఏదైతే చంద్రబాబు చేసిన ఈ పాపాలకు ప్రక్షాళన జరగాలంటూ కూడా వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.